ఈరోజు రెసిపీ డబల్ చాక్లెట్ లోఫ్ కేక్ రెసిపీ. ఈ చాక్లెట్ చాలా సాఫ్ట్గా, చాలా మాయిస్ట్గా ఉంటుంది. మీ చాక్లెట్ క్రేవింగ్స్కి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేయవచ్చు. ఈ కేక్ బ్యాటర్ ప్రిపరేషన్కి 10 నిమిషాల కంటే ఎక్కువ టైం పట్టదంటే నమ్మండి. మరి తయారీ విధానం ఎలాగో చూసేద్దామండి. కేక్ చేయాలి అనుకున్నప్పుడే కేక్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రూమ్ టెంపరేచర్లోనే ఉండాలండి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే కేక్ చేయడానికి మెజరింగ్ కప్స్ అనేది చాలా అవసరం అండి. ఈ కప్స్ కనుక ఉన్నాయనుకోండి మన పని చాలా ఈజీ అయిపోతుంది. ఇవి డిపార్ట్మెంటల్ స్టోర్స్లో దొరుకుతాయండి. మనం తెచ్చుకొని ఈజీగా కేక్ తయారీకి వాడుకోవచ్చు. నేను ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో 2 ఎగ్స్ పగలగొట్టి ఇలా వేసానండి. దీనిలోకి 1 కప్పు ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ వేసానండి. ఇవి 2 బాగా కలిపిన తర్వాత దీనిలోకి 100 గ్రామ్స్ మెల్టెడ్ బటర్ వేసానండి. ఈ బటర్ని అవెన్లో 30 సెకండ్స్ ఉంచితే బాగా మెల్ట్ అయిపోతుందండి. ఈ బటర్ వేయడం వలన ఈ కేక్ చాలా మాయిస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఈ మిక్సింగ్ బౌల్ మీద ఒక స్ట్రైనర్ ఉంచేసి 1 కప్పు మైదా, 1/2 కప్పు కోకో పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, ఈ మూడింటిని ఇలా జల్లించి వేయాలండి. ఇలా వీటిని జల్లించి వేయడం వల్ల కూడా కేక్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇవన్నీ జల్లించేసిన తర్వాత ఇప్పుడు ఒక స్పాటులా తీసుకొని వీటిని కలుపుకోవాలి. ఏమాత్రము ఉండలు అనేది లేకోకుండా చూసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చూడండి కాస్త గట్టిగా ఉంది కదా. ఇలా కలుపుకున్న ఈ మిక్చర్లోకి ఇప్పుడు 1/2 కప్పు వేడి నీళ్ళు తీసుకోవాలండి. దీనిలోకి 1 టీ స్పూన్ ఇన్స్టెంట్ కాఫీ పౌడరు, సన్ రైజ్ అయినా కానీ లేదంటే బ్రూ కానీ ఏదైనా సరే 1 టీ స్పూన్ కాఫీ పౌడర్ వేసి ఇలా మిక్స్ చేసి ఈ హాట్ కాఫీని ఈ మిక్చర్లోకి వేసేయాలండి. ఇలా వేసిన తర్వాత అంతా కలుపుకోవాలి. ఇలా కలపడం వలన బ్యాటర్ కాస్త లూజ్గా అవుతుంది చూడండి. ఈ హాట్ కాఫీ వేయడం వల్ల కూడా కేక్ చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీనిలోకి 1/2 కప్పు డార్క్ చాక్లెట్ని ఇట్లా సన్నగా తురిమి లేదంటే చిన్నగా కట్ చేసైనా సరే అండి వేసేసి దాన్ని కూడా ఇలా మిక్స్ చేసేసేయాలి. ఇప్పుడు దీన్నంతా మిక్స్ చేసిన తర్వాత గ్రీస్ చేసిన బ్రెడ్ మౌల్డ్లోకి అడుగున పార్చ్మెంట్ పేపరు లైనర్గా వేసానండి. దీనిలోకి అంతా ఈ మిక్చర్ని వేసేసేయాలి. ఈ బ్యాటర్ ప్రిపరేషన్కి ఎలాంటి మిక్సర్ కూడా ఇంకా అవసరం లేదండి. అంతా వేసిన తర్వాత ఈ మౌల్డ్ని ఒకసారి ఇలా ట్యాప్ చేసి నేను పైన చాప్స్టిక్స్తో ఒకసారి అలా కలుపుకున్నానండి, అంతా ఈవెన్గా ఉండడానికి. ఆ తర్వాత పైన కొన్ని చాక్లెట్ చిప్స్ ఇలా స్ప్రింకిల్ చేయాలి. చేసిన తర్వాత దీనిని అవెన్లో 180 డిగ్రీస్ దగ్గర 35 to 40 మినిట్స్ బేక్ చేసుకోవాలండి. 40 మినిట్స్ తర్వాత కేక్ని బయటికి తీసి కంప్లీట్గా చల్లారనివ్వాలండి. ఈ కేక్ చల్లారిన తర్వాత దీనిని డిమోల్డ్ చేయాలండి. ఎలా చేయాలో తెలిస్తే ఎవరైనా సరే ఈజీగా చేసేస్తారండి. ఇలా కూల్ అయిన కేక్ని పీసెస్గా కట్ చేసి ఒక 8 కంటైనర్లో ఉంచితే బయట అయినా సరే ఫ్రెష్గా 3 డేస్ వరకు ఉంటుందండి. అదే ఫ్రిడ్జ్లో ఉంచినామనుకోండి 7 డేస్ వరకు కూడా చాలా ఫ్రెష్గానే ఉంటుందండి. నాకు తెలిసి చాక్లెట్ లవర్స్ విల్ లవ్ టుడేస్ రెసిపీ అండి. మరి మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా. మీకు ఈ వీడియో నచ్చితే నా మాషీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.